అక్కడ బాల్యం బందీ అయిపోతుంది. భవిష్యత్తు నిర్మాణం చేయాల్సింది కాస్త భవన నిర్మాణంలో కీలకమైన ఇటుకల తయారీలో పడి మగ్గిపోతోంది. పచ్చి మట్టి లాంటి ఆ బాల్యం కాస్త భట్టిల్లో ఇటుకల్లా ఎండిపోతోంది. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది దాష్టికం? ఆ వివరాలేంటి? మా ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామ శివారులో ప్రతి ఏటా కోట్లాది రూపాయలతో ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ఇటుకల పేరిట భారీ మాఫియానే నడుపుతూ ఉన్నారు. ఇదంతా కూడా దాదాపు 100 ఎకరాల్లో ఒక 5 అక్రమ ఇటుకల బట్టీలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్న విజువల్ మనం చూస్తున్నాము. వీళ్ళంతా కూడా మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ సంబంధిత కూలీలంతా ప్రతిరోజు దాదాపు ఏదైతే పని సంబంధిత హక్కు చట్టం ఉందో ఆ కంప్లీట్గా ఏదైతే 8 అవర్స్ మాత్రమే పని చేసేలా చేయాలంటూ కూడా చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా దాదాపు 16 గంటలు పని చేయిస్తూ ఉంటారు. కనీసం తాగడానికి నీటి వసతితో పాటు ఉండడానికి వసతి లేనటువంటి పరిస్థితి. ఓవైపు లేబర్ యాక్ట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ పనిచేసే కార్మికులకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. అలాంటి ఇన్సూరెన్స్ ఏమీ లేకుండా లేబరు సంబంధిత అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు మైన్స్, ఈ 3 రకాల అధికారులందరినీ మామూలు మాయలో పడేసి ప్రతి ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్లో కొంతమంది పబ్లిక్తో పాటు తమ పిల్లలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా విద్యకు దూరం అవుతూ ఉంటారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు ఖచ్చితంగా తమ పిల్లలకు ఉపాధి, తమ తల్లిదండ్రులకు ఉపాధితో పాటు వారికి విద్యను అందించేటటువంటి పరిస్థితి అయితే ఇల్లీగల్గా చేస్తున్నటువంటి ఒక దందాగా చెప్పొచ్చు. ఎందుకంటే చట్టం ఇటుకల బట్టీల సమీపంలో 100 మీటర్ల డిస్టెన్స్లో పంట పొలాలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా పక్కనుండే పంట పొలాల్లో నిత్యం ఎలాంటి పంటలు పండకుండా ఇందులో వాడే కెమికల్ ఏదైతే ఉంటుందో కెమికల్తో పాటు ఇటు చెరువు సంబంధిత మట్టి అన్నింటినీ కూడా ఇటు ఉలిందకొండ కావచ్చు పరిసరాల్లో ఉండే ఈ మట్టి అన్నింటినీ ఇక్కడికి తోలుకొని తక్కువ ధరకే వీటిని మట్టిని తరలించి అక్రమంగా క్యాచ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే వీరు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఏదో ఒక మూవీలో సెటప్ చేసిందంతా కాదు, నిజంగా రియల్గా మనం చూస్తూ ఉన్నాము. 24 అవర్స్ వీళ్ళు పనిచేసే విధంగా అన్ని రకాలుగా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిజంగా ఇటు బాల కార్మిక సంబంధిత అధికారులకు కావచ్చు, ఇటు మైన్స్, రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా? నిజంగా ఇంత కోట్లలో ప్రతి ఏటా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్న అధికారులు మామూలు మాయలో పడి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. విధంగా ఒడిశా, ఇటు మహారాష్ట్ర, బీహార్ కూలీలు ఎవరైతే ఉంటారో ఆ కూలీలను ఆదుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతోనే కూలీలంతా కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఓ రకంగా వారికి మన లాంగ్వేజ్ రాకపోవడము, ఆ కూలీలతో బానిసలుగా పని చేయించుకుంటునేటటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అక్రమంగా మట్టి మాఫియా పేరిట ఈ ఇటుకల బట్టీల ఓనర్లంతా కూడా మాఫియాగా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఖచ్చితంగా స్పందించి ఇటు ఒడిశా రాష్ట్రం నుండి వచ్చినటువంటి కూలీలతో పాటు బాల కార్మిక వ్యవస్థను ఖచ్చితంగా నిర్మించాలి. మనం చూసాం ఇందాక. నిజంగా అసలు అభం శుభం తెలియని పిల్లలంతా 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలందరికీ విద్య అందించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ఉండే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు కోరేటటువంటి పరిస్థితి. ఒక పక్క మలమల మాడే ఎండ, దానికి తోడు రేకుల షెడ్డుల్లో జీవనం. కేవలం పెద్దలు మాత్రమే కాదు, బాల కార్మికులైన పిల్లలు సైతం ఈ ఎండకు మాడిపోతున్న దృశ్యం. ఇదిలా ఉంటే చుట్టూ అపరిశుభ్ర వాతావరణం. పాపం వారి పరిస్థితి ఏంటి? ఇటుక భట్టీల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? అక్కడ బాల కార్మికులు పడుతున్న అవస్థలేంటి? మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వేసవి ప్రారంభంతో రోజు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాము. వీళ్ళంతా కూడా ఒడిశా, ఇటు బీహారు కూలీలు. మనం చూసే ఈ ఇటుకల బట్టీలు ఏవైతే ఉన్నాయో అందు సమీపంలోనే వారు నివాసం ఉండే పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే ఇటుకల బట్టీల సమీపంలో మురుగుగా వెళ్తున్నటువంటి వాటర్తో పాటు పక్కనే వారు నివాసం ఉండే పరిస్థితి. ఇక్కడ ఉండే కూలీలు దాదాపుగా 500 మంది కూలీలు ఇక్కడ పనిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళంతా కూడా తమ పేరెంట్స్తో పాటు
పిల్లలంతా కూడా నిజంగా స్కూల్లో ఉండాల్సిన పిల్లలందరూ ఇక్కడ ఉండే పరిస్థితి. బాల కార్మికులు వీళ్ళంతా కూడా మనం చూస్తూ ఉన్నాము, తమ తల్లిదండ్రులతో ఉండే పరిస్థితి. అయితే ఇలాంటి ఈ ఇటుకల బట్టీల సమీపంలోనే వారు నివాసం ఉండే పరిస్థితి. దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో రేకులేసిన ఈ షెడ్ ఏదైతే ఉందో, ఈ రేకుల షెడ్ మనం చూస్తున్నాము. రేకుల షెడ్ లోపల నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇందులో ఫ్యామిలీలంతా కూడా ఇక్కడే జీవనం కొనసాగిస్తూ కూలీలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఇటు అధికారులు తక్షణమే స్పందించి వారికి కనీస సౌకర్యాలు, ఇటు తాగునీటితో పాటు ఇటు వారికి ఉండడానికి కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏవైతే ఈ రేకుల సంబంధిత సెట్స్ ఉన్నాయో ఇందులోనే వారు ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో నిజంగా వారు పనిచేసే ప్రాంతంలో వారికి వైద్య సదుపాయాలు, ఇటు తాగునీటు, వసతి సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి నివాసంతో పాటు ఇటు తాగునీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలన్నింటినీ కల్పించాలి. పని ప్రాంతంలో కూడా ఎక్కువగా 16 గంటలు కాకుండా 8 గంటలు మాత్రమే పనిచేసేలా అన్ని రకాల చర్యలు అధికారులు చేపట్టాలంటూ కోరేటటువంటి పరిస్థితి. బందీలవుతున్న బతుకులు అంటే ఇవేనేమో. ఇక్కడ నిబంధనలు ఉండవంటే అతిశయోక్తి ఏమీ కాదు. అభివృద్ధి పేరిట వెలువస్తున్న భవనాల వెనుక వేలాది మంది కార్మికుల బతుకు ఎంత దుర్భరమో కదా అని అనిపిస్తోంది వీరి జీవన చిత్రం చూస్తూ ఉంటే. ఉదయం 4 గంటలకు లేచింది మొదలు రాత్రి 10 గంటల వరకు అలుపు సొలుపు లేకుండా సాగే ఈ చాకిరీ కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం కాదు. చిన్నారుల స్వేచ్ఛ హక్కులను సైతం చిదిమేస్తున్న వెట్టి చాకిరీ ఇది. కర్నూలు జిల్లా ఉలిందకొండ సమీపంలో సాగుతున్న ఈ శ్రమ దోపిడీలో తీరా వీరికొచ్చే జీత భత్యాలెంతో తెలుసా? బీహార్, ఒడిస్సా, మహారాష్ట్ర నుంచి వచ్చి వీరు సాధించేది ఏంటంటే పట్టుమని 10,000 రూపాయలు కూడా కూలీ డబ్బులు రావు వీళ్ళకి. ఆ పూర్తి డీటెయిల్స్ను శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ సమీపంలో భారీ ఎత్తున ఇటుకల నిర్వాహకులు కెమికల్ ఏదైతే ఉందో కెమికల్తో పాటు ఇటు వరి పొట్టు, చెరువు మట్టి, ఈ మూడింటిని మిక్స్ చేసి భారీ ఎత్తున మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక సామ్రాజ్యం లాగా ఏర్పడి యథేచ్ఛగా ప్రతి ఏటా కోట్లల్లో దండుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. నిజంగా ఈ కెమికల్ ఇక్కడ పనిచేసే కార్మికులు కావచ్చు, ఆ చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉండే పరిస్థితి. ఈ కెమికల్ ఏదైతే ఉందో ఈ కెమికల్ కంట్లో పడితే కంటి చూపు కూడా పోయే ప్రమాదం. అయితే ఆ సమీపంలోనే ఇటుకల సంబంధిత కార్మికులు కావచ్చు, తమ పిల్లలంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా 100 ఎకరాల్లో ఇటుకలను తయారు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఇటు లేబర్ కావచ్చు, రెవెన్యూ సంబంధిత అధికారులు, మైన్స్ అధికారులను మామూలు మాయలో పడేసి ఈ విధంగా తయారు చేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాము. అదంతా కూడా ఇటుకల సంబంధిత భారీ ఎత్తున ఒక గోడౌన్ లాగా పేర్చి వాటన్నింటినీ నెల రోజుల పాటు కాల్చేటటువంటి పరిస్థితి. ఆ కాలిన ఇటుకలను మనం విజువల్లో చూస్తున్నాము. ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ విధంగా తయారైనటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఈ ఇటుకలను ఇక్కడ నుండి నేరుగా ఉమ్మడి జిల్లాతో పాటు ఇటు సమీప రాష్ట్రాలకు కూడా తరలించేటటువంటి పరిస్థితి. కార్మికులు దాదాపు 40 డిగ్రీల మండుటెండల్లో కార్మికులతో పాటు ఇటు తమ చిన్నారులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు లేబర్ సంబంధిత అధికారులు కావచ్చు, విద్యా హక్కు చట్టం 14 సంవత్సరాల లోపు పిల్లలంతా కూడా పాఠశాలలో ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కోరేటటువంటి. ఒడిశా, మహారాష్ట్ర, ఇటు బీహార్ నుండి వచ్చే వందలాది కూలీలు కనీస సౌకర్యాలు లేక తమ బతుకులు రేకుల షెడ్డుల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సెట్స్లో కాకుండా కనీస సౌకర్యాలు చేపట్టడంలో ఇటు ఇటుకల బట్టీల నిర్వాహకులు కావచ్చు, లేదా లేబర్ సంబంధిత కార్మికుల చట్టాల అమలు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయంటూ కూడా మండిపడేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తక్షణమే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి, పిల్లలను పాఠశాలలకు తరలించేలాగా అధికారులు కూడా
చొరవ తీసుకోవాలంటూ కూడా కోరేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏటా తమ రాష్ట్రాల నుండి వలస కూలీలుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. వలస కూలీలుగా వచ్చిన తర్వాత ఇక్కడే తమ పనులు చేసుకునే జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. జీవనం కొనసాగించే సమయంలో తమ పిల్లల్ని కూడా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి తీసుకొని వస్తారు. వారికి ఎలాంటి విద్య, వైద్య, తాగునీటితో పాటు ఇటు వసతులు లేకపోవడంతో ప్రతి ఏటా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. 40 డిగ్రీల మండుటెండల్లో వారంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు ఇటుకల బట్టిల నిర్వాహకులు కల్పించడం లేదంటూ కూడా మండిపడేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు లేబర్ సంబంధిత అధికారులు మెరుపుదాడులు నిర్వహించి ఇటుకల బట్టిల నిర్వాహకులు ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు, అసలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కూలీలు ఏమనుకుంటున్నారు, కూలీల యొక్క సమస్యలు ఏంటో గుర్తించి వారిని ఆదుకోవాలంటూ కూడా కోరేటటువంటి పరిస్థితి. మేడే వంటి కార్మిక దినోత్సవాలు జరుపుకునేది 8 గంటల డ్యూటీ వంటి హక్కులను గుర్తుకు చేసుకునేందుకే. కానీ వీరికి అలాంటి వెసులుబాట్లు ఏమీ ఉండవు. డ్యూటీ టైంకి దిక్కు లేదంటే ఇక కనీస వేతనాల పరిస్థితి ఏంటి? ఇక్కడంతా యజమానుడిది ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు పని పని పని. విశ్రాంతి అనే పదానికి అర్థం తెలియని బతుకులివి. పెద్దలతో పాటు పిన్నలు సైతం చదువుకోవాల్సిన వయసులో తమ బతుకు బుగ్గిపాలవుతూ ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ వలసకొచ్చిన బతుకుల్లో వికాసం ఎప్పుడు? కార్మిక హక్కులు, బాలల హక్కులు వీరంతా ఎప్పుడు అనుభవిస్తారు? ఆ ఫుల్ డీటెయిల్స్ను ఈ డ్రైవ్లో చూద్దాం. మనం విజువల్లో చూస్తున్నాం, ఉలిందకొండ సమీపంలో ఉండే 5 ఇటుకల బట్టీల్లో మన ఇటుకలు తయారు చేసిన తర్వాత వాళ్ళంతా ఏదైతే ఇటుకలను పేరుస్తున్న విజువల్ చూస్తున్నామో, 14 సంవత్సరాల లోపు పిల్లలంతా కూడా పాఠశాలలో ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా మనం విజువల్లో చూస్తున్నాము, ఆ పిల్లలంతా కూడా ఇటుకలు తీసుకెళ్తున్నటువంటి చిన్నారిని మనం చూస్తున్నాము. వాళ్ళంతా కూడా 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు. వారంతా కూడా పాఠశాలల్లో ఉండాలి. కానీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యము, అధికారులు మామూలు మాయలో పడడం వల్ల వీళ్ళంతా కూడా వీరి బతుకంతా కూడా బాల్యంలోనే చిదిమేస్తున్నటువంటి పరిస్థితి. ఒడిశా, మహారాష్ట్ర, బీహార్ నుండి పెద్ద ఎత్తున కూలీలు తమ వలస జీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు వచ్చి నివసించే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇలా ఉండే పరిస్థితి. మనం ఒకసారి విజువల్లో చూద్దాం. ఇదంతా కూడా ఒక భారీ ఎత్తున ఒక ఇటుకల ముఠాగా తయారయ్యి భారీ దందా చేసే పరిస్థితి. నిజంగా వీరికి ఇటు రెవెన్యూ కావచ్చు, రెవెన్యూ అధికారులతో పాటు ఇటు మైన్స్ సంబంధిత పర్మిషన్స్ ఉండాలి. అందులో లేబర్ యాక్ట్స్, లేబర్ అధికారులు కూడా నిత్యం పర్యవేక్షణ ఉండాలి. వారి అనుమతులు ఉండి ఇవన్నీ కొనసాగే పరిస్థితి. అయితే దానికి విరుద్ధంగా ఈ ఇటుకల బట్టీలంతా కూడా కొనసాగే పరిస్థితి. ఎందుకంటే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎండల్లో సైతం లెక్క చేయకుండా ఈ ఏదైతే ఒడిశా కూలీలంతా పనిచేసే పరిస్థితి. ఈ ఒడిశా కూలీలు పనిచేసే సమయంలో వారికి దాదాపు 40 డిగ్రీల ఎండలు నమోదవుతున్నా వారికి కనీస తాగడానికి నీటి వసతి కావచ్చు, ఇటు ఉండడానికి తమ వసతి లేనటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఆ చిన్నారి దాదాపు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక 4 పిల్లలతో ఇటుకలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ ఇటుకల బట్టిల నిర్వాహకులు కావచ్చు, అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఇటు ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏటా ఇక్కడ ఇటుకల బట్టిల్లో పనిచేయడానికి ఇటు ఒడిశా, బీహార్ నుండి భారీ ఎత్తున కూలీలు, దాదాపు 500 పైగా కూలీలు ఇక్కడికి వచ్చి తమ జీవనాన్ని కొనసాగించే పరిస్థితి. ఇలాంటి సమయంలో తమ ఎవరైతే ఈ వలస జీవుడా అంటూ వస్తున్న కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల పిల్లలకు పాఠశాలకు వెళ్ళేలా అన్ని రకాల చర్యలు ఇటు ఇటుకల బట్టిల నిర్వాహకులు కావచ్చు, అధికారులు చేపట్టాలి. కానీ ఇక్కడ ఏమాత్రం ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. వారికి నిజంగా ఉండడానికి ఇల్లు కూడా సరైనటువంటి ఇల్లు లేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. తమ తల్లిదండ్రులతో పాటు ఆ ఇటుకల బట్టిల్లో చిన్నారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. రైట్. ఇక కార్మిక శాఖ అధికారుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఫిర్యాదు వస్తేనే ఫీల్డ్కి వెళ్తామని అంటారు. ఇక పర్యావరణ శాఖ సైతం మామూళ్ల మధ్యలో ఉంటూ ఉంటారు. ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు.
తూతూ మంత్రం తనిఖీలతో వీరు అవలంబించే నిర్లక్ష్యం పుణ్యమానని ఈ భట్టీల్లో బందీఖానా అవుతున్న బతుకుల్లో మార్పెప్పుడు? ఇదే ప్రశ్న అడిగితే లేబర్ ఆఫీసర్ల ఆన్సర్ ఏంటి? జస్ట్ హ్యావ్ అ లుక్. కర్నూలు జిల్లాలో ఇటుకల బట్టీల నిర్వాహకులు ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు? మనతో మాట్లాడడానికి డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. సార్ నమస్తే. కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఇటుకల బట్టీలు ఎన్ని ఉన్నాయి? ఇటుకల బట్టీల్లో పనిచేసే కార్మికులకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తూ ఉన్నారు? కర్నూలులో టోటల్గా వచ్చేసి 150 మంది ఉన్నాయండి. అవి కూడా మా దగ్గర లైసెన్స్ కాదు, మీ సేవలో తీసుకుంటారని. నవంబర్ నుంచి ఏప్రిల్ చివరి వరకు పనిచేస్తారు వాళ్ళు అది ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ వచ్చి వర్క్ చేస్తుంటారు. అది పొద్దున పూట 7 గంటల నుంచి 11 గంటల దాకా తీసుకుంటారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఇది వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు. 8 గంటల వరకు 7 గంటల వరకు మొత్తం 8 అవర్స్ డ్యూటీ చేస్తుంటారు వాళ్ళు. అంటే కంప్లీట్గా ఒక ఏదైతే మెట్రో సిటీని తలపించేలాగా లైటింగ్ ఏర్పాటు చేసుకొని 24 గంటలు చేయిస్తూ ఉన్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు అనేది కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అవి మా దృష్టికి ఏం రాలేదండి. వస్తే మేము అది 8 అవర్స్ కంప్లీట్ చేస్తాము. ఎనీవన్ ఏది ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే ఎనీవన్ ఎవరు చేసినా సరే అది మా దృష్టికి వచ్చినప్పుడు మేము మా పై అధికారులకి అందజేసి వాళ్ళ దగ్గర పర్మిట్ తీసుకొని పోయి మేము రైడ్ చేసి ఎన్ని గంటల పని దినాలు చేస్తున్నారు, 8 అవర్స్ చేయాలి, 8 అవర్స్ చేస్తున్నారా, తర్వాత ఎక్స్ట్రా చేస్తున్నారా, ఎక్స్ట్రా చేస్తే దానికి అదనంగా ఓటీలు కూడా ఇప్పిస్తాము. అంటే అక్కడ పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఏదన్నా వారికి విద్యను అందించే ఛాన్స్ ఉంటుందా? అంటే బాల కార్మికులతోనే పనులు చేయిస్తూ ఉన్నారు, అలాంటి వారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా దృష్టికి ఇంతవరకు రాలేదండి. బాల కార్మికులు పనిచేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి మేము మా పై అధికారులకి ఇన్ఫామ్ చేసి మేము పోయి రైడ్ చేసి వాళ్ళు పనిచేస్తున్నారా లేదని చేసి రిపోర్ట్ మీకు ఇస్తాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒరిస్సా వాళ్ళు కాబట్టి అంగన్వాడీ టీచర్స్కి ఐసీడీఎస్ వాళ్ళు కూడా అంతకుముందు ఎమ్నూరులో ఉండబట్టి అక్కడ పోయి వాళ్ళు ఒరిస్సా టీచర్స్ని పెట్టి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అక్కడ టీచింగ్ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు వసతి కలిపి పిల్లల మటుకి ఇటుక బట్టీల్లో ఎవరు పని చేయట్లేదు. ఎమ్నూరు దగ్గర మేము స్వయంగా కంప్లైంట్ వస్తే మేము ఐసీడీసీ వాళ్ళు తర్వాత పోలీసు వాళ్ళు అందరు కలిసి వెళ్ళి రైడ్ చేసాము. చేస్తే అక్కడ చూపించారు ఆ షెడ్ వేసి షెడ్ వాళ్ళకి ఒరిస్సా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి టీచింగ్ చేపిస్తున్నారు. రెండోది ఏంటంటే ఐసీడీసీలో ఏం చెప్పారంటే మీరు ఎక్కడైనా అంగన్వాడీ టీచర్స్ చిన్నపిల్లలు ఒకటి నుంచి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళని గుడ్డు ఎగ్స్ అన్నీ ఇస్తారు. అక్కడ స్కూల్లో మేము అంగన్వాడీ స్కూల్లో పంపిస్తాము చేర్పిస్తాము అంటే వాళ్ళ మేనేజ్మెంట్కి చెప్తే సరే సార్ అంటే మేము ప్రొవైడ్ చేస్తాము, వెహికల్ ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళ పొద్దున్నే పంపించేసి 8 గంటలు సాయంత్రం 4 గంటల లోపల మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. దానికి మేము చెప్తే వాళ్ళు అంగీకరించారు. ఆ విధంగా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలకు లేబర్ చట్టం ఏం చెప్తుంది అసలు? అంటే నిజంగా కనీస వసతులు లేవు, నిజంగా మనం నిలబడినటువంటి ఇలా నిలబడడానికి కూడా వారు ఉన్నటువంటి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండడానికి కూడా వీలు కాదు. పిల్లల చదువులకు సంబంధించి లేబర్ యాక్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి? ఏదైతే ఈ చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై ఎలాంటి కేసులు నమోదవుతాయి? చట్టాల్లో వాళ్ళకి షెల్టర్ ఇవ్వమని చెప్తారు, షెల్టర్లు ఇస్తున్నారు, షెడ్యూల్ లాగా ఉన్నాయి. రెండోది వాళ్ళకి ఫుడ్డు, అది వంట చేసుకోవడానికి గ్యాస్ కానీ ఇంకా ఇతర కట్టె పొలాలు కానీ ఇంటికి వాడికి సౌకర్యం కల్పించి ఇస్తున్నారు వాళ్ళకి నీటికి. చట్టాలు ఏమైనా ఇదే ఉంది, నీడు అవసరాలు ఇవ్వాలి వాళ్ళకి. ఫుడ్డు, ఉండడానికి ఇల్లు లాంటి సౌకర్యం లాంటిది షెడ్ లాగా వేశారు. ఇంకా వాళ్ళకి మినిమంగా శాలరీస్ అంటే వాళ్ళు ముందు కొంత ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి 1000 రూపాయలు 500 ముందు ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి ఇస్తారు. తర్వాత మళ్ళీ మొత్తం లెక్కెట్టేసేసి మినిమము వెళ్ళి బ్రిక్స్ని బట్టి పీసెస్ రేట్ల ప్రకారంగా వాళ్ళకి ఇస్తారు. అదే శాలరీస్ ప్రకారం కాదు. అది శాలరీస్ ప్రకారం కూడా ఇవ్వచ్చు, కొంతమందికి 15,000 ఇవ్వచ్చు, మినిమం వేజ్ దాటి ఇవ్వచ్చు అని ఉంటాయి. ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఏదైనా ఉంటే అప్పుడు మేము పోయి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము పోయి తనిఖీ చేసినప్పుడు ఆ శాలరీస్ ఎట్లా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు చూసి ఏదైనా తేడా వస్తే వాళ్ళకి మళ్ళీ తేడా డిఫరెన్స్ ఆఫ్ మినిమం చేసి క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి ఇప్పిస్తాం. జిల్లాలో ఉండే 150 ఇటుకల బట్టీల్లో ఎంతమంది
కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ నిజంగా ఇన్సూరెన్స్ అలాంటివి ఏమన్నా చేశారా? వీళ్ళు ఎవరైతే ఇటుకల బట్టీల నిర్వాహకులు ఉన్నారో వారు ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ కింద ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్పాము అంతకుముందు కూడా చేసినప్పుడు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా చేసి ఉంటారు వాళ్ళు. అంటే ఈ పలానా పేరుని పలానా వాళ్ళు ఉండదు, ఇంతమంది మెంబర్స్ అనేది తీసుకుంటారు వాళ్ళు. దాని మీద ఏదైనా జరిగితే వాళ్ళ హాస్పిటల్ సౌకర్యం ఇస్తున్నారు. హెల్త్ ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి ఏదైనా కావాలన్నా కూడా ఆ ఖర్చులు మొత్తము మేనేజ్మెంటే భరేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వకుంటే వెళ్ళి దాడులు చేయడానికి లేదా? అది యూడిబి నామ్స్ ప్రకారంగా మేము పోయి చేయడానికి లేదు. ఏదైనా ఆన్లైన్ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎవరైనా కానీ కంప్లైంట్ ఇచ్చిన ద్వారా కానీ. అంటే ఇటుకల బట్టీల నిర్వాహకులు మాకి ఇటు లేబర్ అధికారులతో మాకు సంబంధాలు ఉన్నాయి, మేము వారితో మాట్లాడుకుంటామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తాం. ఎన్ని అంతా చెప్తూ ఉంటారు, ఏమని అది సంబంధం లేదు మాకు. వాళ్ళకున్న సంబంధాలు ఏంటి అసలు? సంబంధం ఏముంటుంది, ఇదే చెప్తున్నా కదా, ఏదైనా ఆన్లైన్ ఇన్స్పెక్షన్ కానీ ఎవరిని కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోయి చేస్తాము. పేపర్ వచ్చింది మనం ఎమ్మిగూరు పోయి వచ్చాము, కలెక్టర్ గారు పోమన్నారు పోయి వచ్చాము, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఎవరైనా కానీ పేపర్లు వచ్చినప్పుడు నిన్న ఒకటి వచ్చింది పేపర్లో, అది వెళ్ళి ఇటుక బట్టీల నుంచి అట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు పేపర్ న్యూస్ వచ్చినప్పుడు మేము దానికి క్షుణ్ణంగా తనిఖీ చేసి దాని రిపోర్టు సబ్మిట్ చేస్తాం. కర్నూలు జిల్లాలో ఉండే దాదాపు 150 ఇటుకల బట్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో పనిచేసే కార్మికులకు ముందస్తుగా ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి ఆ ఇన్సూరెన్స్ వాటన్నింటినీ తీసుకొని ఉంటారు. అయితే ఇటీవల కాలంలో జిల్లాల్లో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారు ఎవరైతే అక్కడ పనిచేస్తూ ఉన్నారో వారికి ఇబ్బందులు గురయ్యేటటువంటి సమయంలో అక్కడ ఉండే వారు కొంత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వారందరినీ తమ రాష్ట్రాలకు పంపించామంటే చెప్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలన్నీ పాటించాలి, లేని పక్షంలో ఖచ్చితంగా వారిపై కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి.